మనకేదైనా శోధన, ఇబ్బంది, అపాయం, నష్టం, అనారోగ్యం ఇలాంటివి వాటిల్లినప్పుడు ఏంది ఇది అని గలిబిలి కాకూడదు. అసలు ఏంది ఇది అనే మాట మన నోట రాకూడదు. ఇది ఏందంటే దేవునికి తెలియకుండా రాలా. ఈ దేవుని పర్మిషన్తోనే వచ్చింది. ఏదైనా గాడ్ హ్యాస్ గివెన్ పర్మిషన్ టు సఫర్ లైక్ దిస్. అది ఖచ్చితంగా విశ్వాసులమైన మనం అందరము ఎరిగి ఉండాల్సిన అంశం. ఏంది ప్రభు ఈ కష్టాలు నాకు అని అంటే, ఏంది ప్రభు అనకుండా ఎందుకు ప్రభు అని అడగండి. ఏంది ప్రభు అంటే ఆయన క్వశ్చన్ చేసినట్టు, ఎందుకు ప్రభు అంటే ఎందుకో చెప్తాడు. మనం ఏం మార్పు చేసుకోవాలో చెప్తాడు. మనం షైన్ కావడానికి, మనం మెరుగవడానికి, మనం ప్రకాశించడానికి, మనం క్రమపడ్డానికి, మనం బాగుపడ్డానికి. ఇదే మాటలు శ్రమలు ఎందుక? దైవ గ్రంథం పరిశీలన చేస్తే అవన్నీ అర్థమవుతాయి. ఒక వ్యక్తి దేవుని కొరకు ప్రకాశించేవాడుగా ఉండాలంటే శ్రమల గుండా వెళితే తప్ప వానిలో ఉన్న మలినం, వానిలో ఉన్న నష్టం, వానిలో ఉన్న కష్టం ఇట్లాంటివన్నీ పోతాయి అన్నమాట.